పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞతలను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొంబు బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ప్రియమైన సహోదరి సహోదరురా, పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా కనులు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరిచినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసములో మీ చల్లని దీవెన ప్రభువా మా అందరి మీద కృమ్మరించండి తండ్రి. మీ పవిత్రమైన దివ్య పాద బిడ్డ సన్నిధిలో ప్రభువా ప్రతి బిడ్డను కూడా భద్రపరచండి. మనం ముఖ్యముగా ఈరోజు మేమందరము కూడా మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని, మీ పవిత్ర ఆత్మ వరములను మా మీద కృమ్మరించండి తండ్రి. ఈరోజు ఈ క్రీస్తు సందేశం కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము గర్వము. ప్రియమైన సహోదరి సహోదరా, గర్వము. మనము ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే 7 చావైన పాపాలు ఉంటాయి, మూల పాపాలు. ఈ 7 చావైన పాపాలలో ఒకటి ఏమిటంటే గర్వము. మరొక మార్గములో, మరొక కోణములో మనము చూసినట్లయితే వినయము అన్ని సుగుణాలకు మాతృమూర్తి అని పునీత అగస్టిన్ గారు మనందరికీ తెలియజేస్తున్నారు. వినయము అన్ని సుగుణాలకు మాతృమూర్తి. మరి ఈ రోజుల్లో మనము ఈ ప్రస్తుతమైన కాలమున పరిస్థితులను
ఈ ఆధునిక ప్రపంచాన్ని ఒక్కసారి మనము లోతుగా చూసినట్లయితే ఈనాడు వినయము కలవారిని చూడడము మనం చాలా కష్టముగా, చాలా అరుదుగా చూస్తున్నాం. వినయము కలిగి జీవించే వారిని, వినయ విధేయతలతో జీవించే వారిని మనం బహు తక్కువగా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నా అహం అనే దానిలోనే జీవిస్తూ ఉన్నారు. అనగా తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడము, తమ గురించి తమలు గొప్పగా ఇతరులకు మరి ప్రదర్శించుకోవడము, తాము చేస్తున్న పనుల గురించి, తాము చేస్తున్న ఆ కార్యముల గురించి, వారి గురించి వారు గొప్పగా మాట్లాడుకోవడము మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరి 7 చావైన పాపాలలో ఒకటైనటువంటి గర్వము ఏ విధముగా మనిషిని ఈరోజు ఒక పతనానికి గురి చేస్తుంది, ఏ విధంగా మనిషి తన జీవితంలో ఈ గర్వం వలన ఏ విధముగా మరి నశించిపోతున్నాడు, ఏ విధముగా కృంగదీయబడుతున్నాడు అనేది ఒక్కసారి మనం లోతుగా ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఈ విధముగా అంటున్నారు, ప్రస్తుతం మనిషి దేవుణ్ణి మహిమపరచడం పూర్తిగా మరచిపోతున్నాడు. ప్రస్తుతం మనిషి దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడం పూర్తిగా మర్చిపోతూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఈ గొప్ప పునీతుడు జాన్ క్రిసోస్టమ్ గారు ఈరోజు మనందరికీ తెలియజేస్తున్న గొప్ప సందేశం ఇదే. ఈ రోజుల్లో మరి ఎంతమంది ఆ దైవభక్తి, ఆ దైవ భయం కలిగి జీవిస్తున్నాం ఆలోచించు. పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, మరి గృహస్థ జీవితంలో మరి గృహస్థ అంతస్తులో ఉన్న భార్యాభర్తలు కావచ్చు, ఎంతమంది ఈరోజు మనలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆ దైవ భయము, దైవభక్తి కలిగి ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, ఒక్కసారి మనం లోతుగా ఆలోచించాలి. అదే మనము ఈనాటి సువిశేష పట్టణంలో మనం ఆలకించి ఉన్నాం, పరిసయుడు సుంకరి. మరి పరిసయుడు చేసింది ఏమిటి అని మనం గ్రహించినట్లయితే, దేవాలయంలో పరిసయుడు తన గొప్పతనాన్ని తెలుపుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి బదులు, దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, దేవుణ్ణి మహిమపరచడానికి బదులు తన గొప్పతనాన్ని, తన మహిమను దేవుని ఎదుట ప్రదర్శిస్తూ ఉన్నాడు పరిసయ్యుడు. అనగా గర్వపు చూపుతో, గర్వపు ఆలోచనతో ఉన్నాడు పరిసయ్యుడు. ప్రియమైన సహోదరి సహోదరురా, కానీ సుంకరి మాత్రం పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తున్నాడు. తన అయోగ్యతను గుర్తించి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు నీవు నేను కూడా సుంకరి వలె మన అయోగ్యతను, మన యొక్క పాపపు హృదయాన్ని దేవుని ముందు ఒప్పుకొని మనము దేవుణ్ణి ఆరాధించడము, దేవుని మహిమపరచడము నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక మనం అందరము కూడా ఇంకొద్దిగా లోతుగా ధ్యానించినట్లయితే, నాస్తికులు అనగా దేవుడు నమ్మని వారు, దేవుడు లేడు, సర్వస్వం నేనే అనే గర్వంతో జీవిస్తూ ఉంటారు నాస్తికులు. మరి కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మరి గొప్పగా ఉన్నవాళ్ళు, విద్యా గర్వం కలవారు, నాకు సర్వము తెలుసు, ఇక నేను ఏమీ నేర్చుకోనవసరం లేదు, నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు, నాకు అంతా తెలుసు అనే యొక్క గర్వంతో ఉంటూ ఉంటారు. మరి కొంతమంది వారి యొక్క అందాన్ని చూసి, వారి దగ్గర కీర్తి ప్రతిష్టలను చూసి, వారి దగ్గర హోదాను చూసి గర్వపడుతూ ఉంటారు. కొంతమంది వారు వేసుకున్న దుస్తులను బట్టి, ఆ డ్రెస్సును బట్టి కూడా గర్వపడేవాళ్ళు ఆ విధంగా ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి ఇటువంటి సమయంలో మరి ఈ గర్వాన్ని, ఈ గర్వపు ఆలోచనలు, గర్వముగా జీవించడాన్ని,
తలబరుసుతనముతో ఉన్న మనమందరము కూడా ఇటువంటి క్రైస్తవుడిగా, ఇటువంటి వ్యక్తిగా ఉండకుండా వినయ విధేయతలతో మనము జీవించాలని ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథం ఆధారముగా మరి ఈ గర్వం గురించి లోతుగా ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం, పొగరబోతును ప్రభు ఛేదరించుకొనెను, అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. ప్రియమైన విశ్వాసులారా, వాక్యం చాలా స్పష్టముగా ఈరోజు మనకు తెలియజేస్తుంది. పొగరబోతును ప్రభు ఛేదరించుకొనును, అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. ఇదిగో ఒకవేళ నువ్వు గర్వపు చూపుతో ఉన్నావా, గర్వపు ఆలోచనలతో ఉన్నావా, అంతా నాకే తెలుసని నువ్వు గర్వపడుతున్నావా, దేవుడు మెచ్చుకోడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నాము. అహంకారము, తన్ను తాను గొప్పగా ఎంచుకుంటా దుర్మార్గపు పనులు, బొంకులు నాకు గిట్టవు అని ప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు. అహంకారము కలవారిని మరి దేవుడు చల్లాచెదురు చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, గర్వపు చూపుతో మనం ఉండకూడదు. మనము వినయవంతులుగా, సాధుశీలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గర్వముతో జీవిస్తున్నప్పుడు మన జీవితాలు అనేకసార్లు చల్లా చెదిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే మనం చూస్తున్నాము. మరి పూర్వ నిబంధనలో ఆది కాండము 11వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, బాబేలు గోపురము, అహంకారము కలవారిని దేవుడు చల్లా చెదురు చేయడానికి ఒక గొప్ప ఉదాహరణే బాబేలు గోపురము. కట్టు సమయంలో అహంకారముతో వారు పలికిన పలుకులను దేవుడు బాబేలు గోపురమును కూల్చివేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మరి అటువంటి మనస్తత్వాన్ని ఈరోజు మన నుండి కోరుకోవడం లేదు. ఇదిగో నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావంటే, నువ్వు ఆయన్ను అడ్డుపెట్టుకుని జీవిస్తున్నావంటే, నువ్వు గర్వపు చూపుతో, గర్వపు ఆలోచనలతో, నువ్వు అహంభావంతో ఉండకుండా ఒక మంచి హృదయాన్ని, నూతనమైన మనస్తత్వాన్ని, దేవునికి ఇష్టమైన హృదయాన్ని నువ్వు కలిగి జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనంలో ధ్యానిస్తున్నాము. మనిషి గర్వముచే పొంగిపోయి నేనే దేవుడనని అనుకొనుచున్నాడు, సర్వాధికారము నాకే కలదను అహముతో జీవించుచున్నాడు, దేవునితో సరి సమానుడని ఈనాడు మనిషి భావించుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, చూడండి, మనిషి గర్వముచే పొంగిపోయి నేనే దేవుడని అనుకొనుచున్నాడు. ఇది అక్షరాల తప్పు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము మనుషులుగా, మనము ఆయన పోలికలో, ఆయన యొక్క సాదృశ్యములో, ఆయన యొక్క రూపంలో మనము సృజించబడ్డాము. దేవునికి మనము జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. కానీ మనము దేవుని మించిపోయి నాకే అంతా తెలుసు, నేనే గొప్పవాడిని అని అటువంటి
మరి గర్వపు చూపుతో, ఆ గర్వపు ఆలోచనలతో మనం ఉండకుండా మంచిగా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనం చూస్తూ ఉన్నాము. హేరోదు గర్వం వలన దేవునితో పని లేదని భావించాడు. చివరికి ఏమైపోయింది? పురుగులు పడి చనిపోయాడు. వాక్యములో ఉంది, హేరోదు దేవుని మహిమపరచనందు వలన, ఆ గర్వము కలిగి ఉండడం వలన ఏమైపోయాడు? పురుగులు పడి చనిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరురా, అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఇజ్రాయేలు ప్రజల జీవితాన్ని ఒక్కసారి మనము చూసినట్లయితే నిర్గమాకాండములో ప్రజల తలబిరుసుతనమును, గర్వమును మనము గమనించవచ్చు. ఇజ్రాయేలు ప్రజల జీవితంలో యావే ప్రభువు అద్భుత కార్యముల ద్వారా దైవ ప్రజలను ఫరో రాజు బానిసత్వము నుండి విడిపిస్తే యావే ప్రభువునే వదిలిపెట్టి అన్న దైవములు ఆరాధించారు ఇజ్రాయేలు ప్రజలు. గర్వముచే తిరుగుబాటు చేసినందులకు పాము కాటుకు గురి అయ్యారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియమైన విశ్వాసులరా, ఒక్క మాటలో చెప్పాలంటే గర్వం వలన మన జీవితము పతనమైపోతుంది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకుని వచ్చిన దేవుణ్ణి మరిచిపోయి గర్వముతో జీవించారు. మరి ఈనాడు మరి మనలందరినీ కూడా రక్షించిన ఆ యేసుక్రీస్తు ప్రభుని యొక్క అడుగుజాడల్లో నడవకుండా నాకే అంతా తెలుసు, నేనే గొప్పవాడిని, నా దగ్గరే ఐశ్వర్యం ఉన్నాయి, నా దగ్గరే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నా దగ్గరే హోదా ఉంది, నా దగ్గరే అందము ఉందని ఒకవేళ విర్రవీగుతూ దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా జీవిస్తూ నేనే గొప్ప అని ఆ జీవితాన్ని జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పాపములో పడిపోతావు. నీ జీవితానికి ఏదో ఒకరోజు ఫుల్ స్టాప్, ఒక అంతము ఉంటుంది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని నువ్వు మరిచిపోకుండా ఆయన్ను అంటి పెట్టుకుని జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి దానియేలు గ్రంథము మరి ఒకసారి చూసినట్లయితే దానియేలు 5వ అధ్యాయము 20వ వచనం చూస్తున్నాము. ఒక గొప్ప వ్యక్తిని చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి అంటే రాజు నెబుకద్నెజర్ రాజు గర్విష్ఠియు, మొండివాడును, క్రూరుడు అవటం వలన దేవుడు అతనిని సింహాసనం నుండి తొలగించి అతని కీర్తిని సమూలముగా రూపుమాపెను. గర్వము మనలను వినాశనము వైపుకు నడిపిస్తుంది. గర్వం మనలను పతనానికి గురి చేస్తూ ఉంది. గర్వానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయండి. అందము కావచ్చు, డబ్బు, ఆస్తిపాస్తులు, ధనము, సంపదలు, మరి కీర్తి ప్రదర్శనలు ఏమైనా కావచ్చు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ఈ అందము కానీ, ఈ ధనము కానీ, సంపదలు కానీ, ఐశ్వర్యము కానీ, కీర్తి ప్రదర్శనలు కానీ ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, వినయవంతులవే జీవించలేకపోతుంటే, మంచిగా జీవించలేకపోతుంటే అవి మనను గర్వానికి, పతనానికి దారితీసే మరి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మనము లోతుగా ధ్యానించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాము. అందము వలన గర్వించరాదు. ఒకవేళ అందము వలన గర్వం మనలో ప్రవేశిస్తే పొగరబోతుగా మారిపోతామని దేవుని వాక్యం మనందరికీ తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము అందము వలన గర్వము మన తలకెక్కకుండా జాగ్రత్త పడాలి. ఇక మనం చూసే డబ్బు, ధనం, సంపద, ఐశ్వర్యములు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే సిరి సంపదల వలన మనిషికి గర్వము కలుగుతుంది. సిరి సంపదల వలన దైవ భయమును మనిషి త్వరగా కోల్పోతున్నాడు. ప్రియమైన విశ్వాసులరా, ఇదిగో నీకు అందము కానీ, సిరి సంపదలు కానీ, ఐశ్వర్యములు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ ఇచ్చిన దేవుని నువ్వు మరిచిపోకూడదు.
ఈరోజు నువ్వు ఎంతగా దీవించబడ్డావంటే, ఈరోజు నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడ్డావంటే అది నీ గొప్పతనం కాదు. నువ్వు కష్టపడవచ్చు, నీ కష్టముతో పాటు దేవుని దీవెన నీ యందు ఉంది, దేవుని ఆశీర్వాదము నీ యందు ఉంది. కాబట్టి సిరి సంపదల వలన మనిషికి గర్వము కలుగుతుంది. ఆ గర్వం అనేది నీలో కలగకూడదు. దేవా, ఇదిగో ఈ అష్ట ఐశ్వర్యములు కానీ, ఈ అందము కానీ, ఈ యొక్క అనుగ్రహాలు కానీ నీవిచ్చినవేనయ్యా. ఇదిగో దేవా, నువ్వు నాకు ఇచ్చినవని నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, కానీ నీకు గొప్పగా ఉండకూడదు. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తి ప్రతిష్టలు, రాజుల దినచర్య 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం ధ్యానం చేస్తున్నాము. ఉజ్జియా రాజు బలవంతులైన కొలది, ఉజ్జియా రాజు మరి గొప్పగా అయినంత కొలది అతనిలో గర్వము పెరిగిపోయినది. దేవుని మరిచిపోతున్నాడు. గొప్పవాడయ్యే కొద్దీ దేవుని విడిచిపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఎంత గొప్ప స్థానానికి ఎదుగుతూ ఉన్నా సరే, మనము దేవుణ్ణి మరిచిపోకూడదు. మనం ఆయన్ని అంటి పెట్టుకుని ఉండాలి. కానీ ఉజ్జియా రాజు జీవితాన్ని చూసినట్లయితే, ఉజ్జియా రాజు బలవంతులైన కొలది అతనిలో గర్వము మరి పెరిగినది. ఆ పొగరు వలనే అతడు పడిపోయాడు. అతడు దైవ భయమును కోల్పోయి ప్రభు మందిరంలోనికి ప్రవేశించడమే కాక పీఠముపై సాంబ్రాణి పొగ వెయ్యబోయెను. గర్వముచే చేసిన ఈ దుష్ట కార్యం వలన కుష్ఠరోగము వచ్చి మరణించాడు ఉజ్జియా. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అటువంటి మనస్తత్వాన్ని దేవుడు ఈరోజు మండి కోరుకోవడం లేదు. మరి ఎటువంటి మనస్తత్వాన్ని దేవుడు మరి కోరుకున్నాడంటే, ఈరోజు మనము వినయవంతులుగా ఒక మంచి జీవితాన్ని, ఒక దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం అందరము కూడా మరి జీవించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం. మనం అందరూ తెలిసిన విధముగా, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు గర్వం అనే చూపుతో ఉండకుండా, గర్వం అనే ఆలోచనతో ఉండకుండా, ఇదిగో నువ్వు వినయముగా, విధేయతతో, మంచి హృదయముతో, సహృదయముతో నేను జీవిస్తున్నప్పుడు దేవుడు మనను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. నువ్వు దేవునికి ఎల్లప్పుడూ కూడా అంటిపెట్టుకుని జీవిస్తూ, నీకు అందము ఉన్నా, కీర్తి ప్రదర్శనలు ఉన్నా, అష్ట ఐశ్వర్యములు ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, అన్నీ ఉన్నా సరే, ఇదిగో దేవా, నువ్వు నాకు ఇచ్చినదేనయ్యా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఆనందముగా సంతోషంగా ఉంటాను, మరి నేను నిన్ను అనునిత్యము ఆరాధిస్తాను, మహిమపరుస్తానని మనం తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా దీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనం అందరం కూడా తీర్మానం తీసుకుందాం. ఇదిగో 7 మూల పాపాలు, 7 చావైన పాపాల్లో ఒకటైన ఈ గర్వాన్ని విడనాడుదాం. గర్వముగా జీవించకుండా మరి వినయముతో, విధేయతతో, దీనత్వముతో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. ఖచ్చితంగా ప్రభు మనకి ఎల్లవేళ తోడుగా ఉండి తన యొక్క రక్షణ కోటలో మనందరినీ కూడా నిత్యము సదా కాచి కాపాడుతూ 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా దేవుడు మనను, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.